అన్నయ్య మీరు కొంచెం మాట్లాడితే మాకు సంతోషం. ఈ కార్యక్రమంలో ఫస్ట్ అభినందించాల్సింది నాకు తెలిసి గోపి గారిని. ఎందుకంటే ఒక కళని పోషించేటప్పుడు దాన్ని గుర్తించి ఆ ఇండస్ట్రీ పెరుగుతుంది. అంటే నాకు అవునండి, ఇది ఎంత పెద్ద ఇండస్ట్రీ అండి. ఇన్ని వేల కుటుంబాలు దీని మీద ఆధారపడి బతుకుతున్నాయండి. ఇవన్నీ బతుకుతున్నాయంటే మీలాంటి పెద్దవాళ్ళ సహాయ సహకారాలు మీరు పోషించబట్టే. మా చిన్నతనంలో మిమ్మల్ని అందరినీ చూసి పెరిగామండి. మీరు అంత పందెం చూపించి మాకు అంత చూపించబట్టే మాకు ఇంట్రెస్ట్ ఉండి కోడి పెంచాం. కోడి పెంచబట్టి చిన్న చిన్న వాళ్ళందరూ బతుకుతున్నారు. ఎన్ని వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి, దీంట్లో చాలా ఎక్కువ మంది ఆధారపడి ఉన్నారు. ఇది ఒక ఇండస్ట్రీ లాగా తయారైంది ఇప్పుడు. దీనికి గోపి గారు లాంటి వ్యక్తి 10 మందిని ఒక చోట చేర్చి చిన్న చిన్న కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఇది చాలా మంచి పెద్ద ఇండస్ట్రీ కాదనుకోకూడదు. చాలా పెద్ద ఇండస్ట్రీ. చాలా వేల కుటుంబాలు బతుకుతున్నాయి. ప్రతి పల్లెటూరులోనూ కనీసం 10 మంది బతుకుతున్నారు దీని మీద. ఈ కోడి జాతి పెరుగుతుంది దీనివల్ల. ఇంతకుముందు మనం మా చిన్నతనంలో చూసిన టేగరాలు, రేజాలు ఇవన్నీ కూడా ఇప్పుడు కనబట్టలేదు. కానీ అప్పుడే ఇది ఉంటే ఆయన ఇంకా బతుకుండే పోషించేవాళ్ళు అందరం. అంతే కదండి గోపి గారు ఈ కార్యక్రమాన్ని మీరు నిర్వహించినందుకు మెనీ థ్యాంక్స్ అండి. మన పెద్దలు రంగనాథరాజు గారు, అబ్బాయిరాజు గారు వాళ్ళ అడ్వైస్ అది వాళ్ళందరూ చూడబట్టే మనం పెరిగింది. లేకపోతే అబ్బాయిరాజు గారు ఆ రోజుల్లో ఏంచకపోతే మేము వెళ్ళేవాళ్ళం కాదు, చూసేవాళ్ళం కాదు, ఈ ఉండేది కాదు. ఓకే, థ్యాంక్ యూ సార్. అది చెప్తారు. చెప్పబోయా